దయచేసి నాకు సహాయం చేయండి. నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. నాకు 2 లక్షల రూపాయల అవసరం. దయచేసి ఈ అకౌంట్కి పంపండి. ఆ మాటలు విని భయపడిన సీతాదేవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డబ్బు బదిలీ చేసింది. కాని ఈ స్వరం ఫేక్. నేరస్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి అసలు వ్యక్తి స్వరాన్ని ఇంకా ఫేస్ ని అనుకరించారు. ఈ విధంగా వేల సంఖ్యలో వృద్ధులను మోసం చేశారు. వార్తా ప్రసారమాధ్యమాలు ఈ వ్యవహారం గురించి రిపోర్ట్ చేశాయి. Machine frauds have begun. The identity itself is fake. AI crime. ఈ వార్తలను చూసిన అర్జున్ కృష్ణ అనే యువ న్యాయవాది చాలా కలత చెందాడు. అర్జున్ మంచి న్యాయవాది. అతను ఎల్లప్పుడూ సాధారణ ప్రజల కోసం పోరాడతాడు. సాంకేతిక న్యాయ విషయాలలో నిపుణుడు. ఆ సమయంలో మాయా శర్మ అనే యువతి అతని కలవడానికి వచ్చింది. మాయా చాలా భయంతో మరియు నిరాశతో, సార్, నేను న్యూరోసింక్ టెక్నాలజీస్ కంపెనీలో పనిచేస్తున్నాను. వారు ఏఐ వాయిస్ సాంకేతికతను సృష్టించి నేరస్థులకు అమ్ముతున్నారు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. అది విని అర్జున్ షాక్ అయ్యాడు. న్యూరోసింక్ అంటే చాలా ప్రసిద్ధ కంపెనీ. వాళ్లు ప్రజలకి సేవ చేస్తారని చెప్పుకుంటారు. కానీ నేరస్థులకు సాంకేతికత అమ్మటమేంటి? సార్, నా సొంత అమ్మమ్మ కూడా ఈ మోసంలో తన లైఫ్ సేవింగ్స్ ని కోల్పోయింది. వారిని ఎలాగైనా ఆపాలి. అర్జున్ ఈ కేసు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాని ఈ పోరాటం సులభం కాదు. న్యూరోసింక్ కంపెనీకి చాలా శక్తివంతమైన న్యాయవాది ఉన్నాడు, విక్రమ్ తాతా. ఈ విక్రమ్ ఆధునిక తాతాచార్య వంటివాడు. చాలా తెలివైనవాడు, చాలా ప్రమాదకరుడు కూడా. అతను న్యూరోసింక్ ఫౌండర్తో ఫోన్లో మాట్లాడుతూ, మిస్టర్ రెడ్డి, ఈ మాయా సమస్యను నేను చూసుకుంటాను. ఆమెను చట్టబద్ధంగా అదృశ్యం చేస్తాను అని హామీ ఇస్తాడు. న్యూరోసింక్ సీఈఓ రెడ్డి చాలా భయపడుతూ, ఈ అమ్మాయి దగ్గర అన్ని రుజువులు ఉన్నాయి. ఈ విషయం బయటకు వస్తే మనం అయిపోతాం. విక్రమ్ నవ్వుతూ, నాకు వదిలేయండి. నేను విజిల్ బ్లోవర్లను అదృశ్యం చేయడంలో నిపుణుడిని. అయితే చట్టబద్ధంగా. అర్జున్ ఆఫీసులో మాయాకు వివరిస్తున్నాడు. మాయా, ఇది చాలా ప్రమాదకరం. న్యూరోసింక్ దగ్గర చాలా డబ్బు ఉంది. మీరు ఖచ్చితంగా వాళ్లపైన కేసు వేయాలననుకుంటున్నారా? మాయా గట్టి నిశ్చయంతో ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కామ్ని ఆపాలని. అర్జున్ ఫోన్ చెక్ చేసి షాక్ అయ్యాడు. న్యూరోసింక్ అప్పటికే విక్రమ్ తాత సహాయంతో మాయాపై పరువు నష్టం కేసువేసింది. మాయా భయపడింది. విక్రమ్ తాత ఎప్పుడూ ఏ కేసు కూడా ఓడిపోలేదు. అర్జున్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. మనం న్యూరోసింక్ను ఆపడానికి ఎమర్జెన్సీ స్టే పిటిషన్ ఫైల్ చేయాలన్నాడు. జస్టిస్ దేవకృష్ణన్ గారు చాలా మంచి న్యాయమూర్తి. అతనికి సత్యం తెలిస్తే మనకు అనుకూలంగా తీర్పు ఇస్తాడని నాకు నమ్మకముందని అర్జున్ అన్నాడు. కోర్టులో అర్జున్ ప్రారంభించాడు. న్యూరోసింక్ ఉద్దేశపూర్వకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వృద్ధులను లక్ష్యంగా చేసుకునే నేరస్థులకు అమ్ముతుంది. విక్రమ్, ఆబ్జెక్షన్. ఇది మానసిక అసమతుల్యత ఉన్న మాజీ ఉద్యోగి చేసే నిరాధార ఆరోపణలు. మిస్టర్ తాత, అతను పూర్తి చేయనివ్వండి. అర్జున్ ఆత్మవిశ్వాసంతో కొనసాగించాడు. మాయా న్యూరోసింక్ డెవలప్మెంట్ టీంలో పనిచేసింది. ఆమె దగ్గర మీటింగ్ రికార్డింగ్స్ ఉన్నాయి. వారు స్కామర్స్కి ఈ సాంకేతికతను అమ్ముతున్నారని అందులో ఆధారాలు ఉన్నాయి.
కాని విక్రమ్ మోస్పురిత నవ్వుతో, యోరానర్, నా దగ్గర ప్రతిదానికి రుజువులు ఉన్నాయి. మాయ అబద్ధాలు చెబుతుందని నిరూపిస్తాను. విక్రమ్ తన ల్యాప్టాప్ తీసుకువచ్చి చూపించాడు. అందులో మాయ స్వయంగా తాను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు ఉంది. ఇప్పుడు విక్రమ్ స్క్రీన్పై ఒక వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో మాయాలాగా కనిపించే అమ్మాయి మాట్లాడుతోంది. నేను చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు. న్యూరోసింక్పై కోపంతో నకిలీ రుజువులు సృష్టించాను. నాకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అది చూసి మాయా షాక్ అయింది. విక్రమ్ విజయోత్సాహంతో, మాయా విశ్వసనీయ సాక్షి కాదు. నా దగ్గర ఆమె వైద్య రికార్డులు కూడా ఉన్నాయి. జస్టిస్ దేవా, మిస్టర్ కృష్ణన్, ఇది చాలా తీవ్రం. మీరు ఏమి చెబుతారు? అర్జున్ ప్రశాంతంగా, ఈ వీడియోను పరిశీలించడానికి నాకు 5 నిమిషాలు ఇవ్వండి. అర్జున్ స్మార్ట్ఫోన్ తీసుకుని కోర్టు డిస్ప్లే సిస్టంకు కనెక్ట్ చేశాడు. అతను డీప్ఫేక్ గుర్తింపు అప్లికేషన్ రన్ చేశాడు. స్క్రీన్పై విశ్లేషణ ఫలితాలు వచ్చాయి. వీడియోలో నోటి చుట్టూ పిక్సెల్ అసమానతలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సరిపోలడం లేదు. అర్జున్ వివరిస్తున్నాడు, ఇది డీప్ఫేక్ వీడియో. ఇప్పుడు మన అర్జున్ నిజమైన తెలివిని చూపించాడు. తెనాలి రామలాగా అతను ఇప్పటికే ప్రణాళిక వేసుకున్నాడు. అర్జున్ ఆత్మవిశ్వాసంతో, మిస్టర్ తాత డీప్ఫేక్ సాంకేతికతను ఉపయోగిస్తాడని నేనూహించాను. అందుకే నేను సిద్ధంగా వచ్చానని చెప్పాడు. అర్జున్ చిన్న రికార్డింగ్ పరికరాన్ని తీసి ఇలా చెప్పాడు. నిన్న సాయంత్రం నా సహాయకుడు మిస్టర్ తాత కార్యాలయానికి ఫోన్ చేసి నకిలీ క్లయింట్ లాగా మాట్లాడాడు. రెప్యుటేషన్ మేనేజ్మెంట్ సేవలు కావాలని అడిగాడు. విక్రమ్ షాక్ అయ్యాడు. జస్టిస్ ఆ రికార్డింగ్ని వింటున్నాడు. ఆడియో రికార్డింగ్ ప్లే అయ్యింది. విక్రమ్ స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. చూడండి, మేము ఏదైనా వీడియో రుజువు సృష్టించగలము. మా క్లయింట్లు సమస్యలను సాల్వ్ చేయడానికి మంచి డబ్బు ఇస్తారు. మా దగ్గర అత్యుత్తమ డీప్ ఫేక్ సాంకేతికత ఉంది. ఆ న్యూరోసింక్ కేసు గురించి ఏమిటి? అది చాలా సులభం. మేము ఆ మాయా అమ్మాయికి నకిలీ వీడియో సృష్టించాము. న్యాయమూర్తికి తేడా తెలియదు. కోర్టుగదిలో అందరూ ఆశ్చర్యపోయారు. విక్రమ్ నిరాశతో, ఈ రికార్డింగ్ కూడా నకిలీ. అర్జున్ నవ్వుతూ, వీడియోల కంటే ఆడియో రికార్డింగ్లను నకిలీ చేయడం చాలా కష్టం. వాయిస్ విశ్లేషణ చేయవచ్చు. జస్టిస్ దేవా కఠినంగా విక్రమ్ను చూశాడు. మిస్టర్ విక్రమ్, ఏమైనా చెప్పాలా అని అడిగాడు. విక్రమ్ ఓడిపోయినట్లుగా, నేను నా క్లయింట్తో సంప్రదించాలన్నాడు. ఇప్పుడు న్యాయం జరిగే సమయం వచ్చింది. జస్టిస్ దేవకృష్ణన్ గారు శక్తివంతంగా నిలబడ్డాడు. అతను విక్రమ్ను చూశాడు. మిస్టర్ తాత, నేను చాలా నిరాశ చెందాను. కోర్టు అధికారిగా మీరు న్యాయం యొక్క ప్రతి సూత్రాన్ని ఉల్లంఘించారు. విక్రమ్ నకిలీ ప్రూఫ్స్ తెచ్చినట్టు జడ్జి గ్రహించాడు. జస్టిస్ దేవా మొత్తం కోర్టు గదిని ఉద్దేశించి, ఈ డిజిటల్ యుగంలో మేము కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాము. సాంకేతికత ప్రజలకు సహాయం చేయడానికి లేదా హాని చేయడానికి ఉపయోగించవచ్చు. ఈరోజు మేము 2 వైపులా చూశాము. మాయను చూశాడు. మిస్ శర్మ, ఈ మోసాన్ని బహిర్గతం చేయడానికి మీ ధైర్యం ప్రశంసనీయం. కోర్టు న్యూరోసింక్ టెక్నాలజీస్కు తక్షణ నిషేధాజ్ఞ మంజూరు చేస్తుంది. అర్జున్ను చూశాడు. మిస్టర్ కృష్ణన్, సత్యాన్ని బహిర్గతం చేయడానికి సాంకేతికతను ఉపయోగించడం నిజాయితీగల వ్యక్తులు మోసానికి వ్యతిరేకంగా పోరాడగలరని చూపిస్తుంది. విక్రమ్ను కఠినంగా చూశాడు. మిస్టర్ తాత,
మీ ప్రవర్తనను క్రమశిక్షణా చర్యల కోసం బార్ కౌన్సిల్కు సిఫార్సు చేస్తున్నాను. మీరు ఈ కోర్టులో ప్రాక్టీస్ చేయకూడదు. జస్టిస్ దేవ చివరి ఆదేశాలు ఇచ్చాడు. న్యూరోసింక్ టెక్నాలజీస్ ఏఐ వాయిస్ సాంకేతికతను అమ్మకూడదు. ప్రభావిత బాధితులకు పరిహారం ఇవ్వాలి. వెంటనే నేర దర్యాప్తు ప్రారంభించాలి. కోర్టు వెలుపల మాయా సంతోషంతో అర్జున్తో ఇలా అంది. విక్రమ్ డీప్ఫేక్ సాంకేతికత ఉపయోగిస్తాడని మీకు ఎలా తెలిసింది అని అడిగింది. అర్జున్ నవ్వుతూ, తెనాలి రామలాగా శత్రువు బలహీనతను తెలుసుకుని దానికి వ్యతిరేకంగా ఉపయోగించాలని అర్జున్ సమాధానమిచ్చాడు. నేను అతని గత కేసులను అధ్యయనం చేశాను. అతను ఎల్లప్పుడూ సాక్షులను నకిలీ రుజువులతో అప్రతిష్ఠపరుస్తాడు. హైకోర్టు న్యూరోసింక్ టెక్నాలజీస్ను మూసివేసింది. 10,000 మోసపూరిత బాధితులకు పరిహారం ఆదేశించింది.